Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిస్టులా ఇన్ ఎనో. సో ఫిస్టులా అంటే ఏంటి అనేది మనం ఇంతకుముందు కూడా చూసాము. ఫిస్టులా అంటే ఏంటంటే మోషన్ వచ్చే ఏరియాలో పెద్ద పేగులో చివరి భాగానికి అండ్ బయట స్కిన్కి అబ్నార్మల్గా కనెక్షన్ ఫామ్ అవడాన్ని ఫిస్టులా అని అంటారు. సో ఈ ఫిస్టులా అనేది యాక్చువల్గా బాడీలో ఎక్కడన్నా రావచ్చు. మనం మోస్ట్ కామన్గా ఫిస్టులాస్ చూసేది మోషన్ వచ్చే ఏరియా దగ్గర, అంటే పెరి ఎనల్ ఫిస్టులాస్. ఈ ఫిస్టులాస్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ క్లాసిఫికేషన్ మనం ఎలా చేస్తామంటే సింపుల్ ఫిస్టులా, కాంప్లికేటెడ్ ఫిస్టులా. సింపుల్ ఫిస్టులా అంటే ఏంటంటే స్ట్రెయిట్ ట్రాక్ ఉంటుంది, దాంట్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఉండవు అండ్ స్పింక్టర్ మెకానిజం ఎక్కువగా దెబ్బతిని ఉండదు ఈ పేషెంట్స్లో. అండ్ ఎర్లీగా మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి యూజువల్గా సింపుల్ ఫిస్టులాస్ ఉంటాయి. కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ అంటే ఏంటంటే ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి కానీ మోషన్లో ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఫిస్టులా అనేది సింగిల్ లైన్లో ఉండదు, దాంట్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. అండ్ కొన్నేమో బ్లైండ్ ఎండింగ్ బ్రాంచెస్ ఉంటాయి, కొన్నేమో ఇంటర్నల్గా రెండు దగ్గరలో ఓపెన్ అవుతుంటాయి. దాంట్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడము, పేషెంట్కి ఫ్రీక్వెంట్గా పస్ డిశ్చార్జ్ అవ్వడము అండ్ అప్పుడప్పుడు దాంట్లో ఒక చిన్న యాప్సిస్ లాగా, చిన్న గడ్డలాగా పెయిన్ఫుల్గా రావడము, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అయితే కనుక అది యూజువల్గా కాంప్లికేటెడ్ ఫిస్టులాగా మనం కేటగరైజ్ చేస్తాం. సో ఇవి కాకుండా ఫిస్టులాకి ఇంకొక మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ కూడా ఉంది. స్పింక్టర్ అని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయనే దాన్ని బట్టి. సో స్పింక్టర్ అంటే ఏంటంటే మోషన్ వచ్చే ఏరియాలో మోషన్ మనకు తెలియకుండా బయటికి వెళ్ళిపోకుండా ఆపి పట్టడానికి అక్కడ స్పింక్టర్ మెకానిజం అనే కండరాలు ఉంటాయన్నమాట. సో దీంట్లో ఇంటర్నల్ స్పింక్టర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఉంటుంది. ఇంటర్నల్ స్పింక్టర్ అనేది పూర్తిగా మన కంట్రోల్లో ఉండదు, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. సో అంటిల్ ద అవైలబిలిటీ ఆఫ్ బాత్రూమ్ అండ్ అదర్ కండిషన్స్ అన్ని చూసుకునే వరకు మోషన్ని ఆపి పట్టడానికి ఈ స్పింక్టర్ మెకానిజం పనిచేస్తుంటుంది. సో ఈ ఫిస్టులా ట్రాక్ అనేది ఈ స్పింక్టర్లో నుంచి యూజువల్గా వెళ్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఫిస్టులాని ఇంటర్స్పింక్టరిక్ ఫిస్టులా కానీ, ట్రాన్స్పింక్టరిక్ ఫిస్టులా కానీ, సూప్రాస్పింక్టరిక్ ఫిస్టులా లాగా మనం డయాగ్నోస్ చేస్తుంటాం. కొన్ని ఎక్స్ట్రా స్పింక్టరిక్ ఫిస్టులాస్ కూడా ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే స్పింక్టర్ని కట్ చేసుకుంటూ ఫిస్టులా వెళ్తుంటే కనుక దీన్ని ట్రాన్స్పింక్టరిక్ ఫిస్టులా అని అంటారు. రెండు స్పింక్టర్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఉంటాయి కాబట్టి ఈ రెండింటి మధ్యలో నుంచి ట్రాక్ వెళ్తుంటే ఇంటర్స్పింక్టరిక్ ఫిస్టులాస్ అని అంటాం. ఒకవేళ స్పింక్టర్స్ పైన పోర్షన్ నుంచి కనుక ఫిస్టులా ట్రాక్ చేసుకుంటూ ఉంటే దాన్ని సూప్రాస్పింక్టరిక్ ఫిస్టులా అంటాం. లాస్ట్కి ఎక్స్ట్రా స్పింక్టరిక్ ఫిస్టులా అంటే అసలు ఈ స్పింక్టర్తో సంబంధం లేకుండా చాలా పెద్ద కోర్స్ తీసుకుని యూజువల్గా ఇలాంటి ఫిస్టులాస్ హై ఫిస్టులాస్ అంటాం. అంటే కొంచెం మోషన్ వచ్చే ఏరియాలో పెద్ద పేగులో పై భాగంలో ఓపెన్ అవుతూ ఉంటాయి, వీటిని ఎక్స్ట్రా స్పింక్టరిక్ ఫిస్టులాస్ అని అంటారు. ఇవే కాకుండా ఫిస్టులాని జనరల్గా వేగ్ క్లాసిఫికేషన్ లాగా లో ఏనల్ ఫిస్టులా, హై ఏనల్ ఫిస్టులా అని కూడా క్లాసిఫై చేస్తుంటాం. లో ఏనల్ ఫిస్టులా అంటే ఏంటంటే ఇంటర్నల్ ఓపెనింగ్, లోపల ఓపెన్ అయ్యేది కిందకి ఓపెన్ అవుతుంది. హై ఏనల్ ఫిస్టులా అంటే చాలా పైకి ఓపెన్ అవుతుంది. సో యూజువల్గా ఈ లో ఏనల్ ఫిస్టులాస్ ఏమో ఈజీగా ట్రీట్ చేయడానికి కుదురుతుంది, హై ఏనల్ ఫిస్టులాస్కి మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా మనం ఫిస్టులాస్ని కేటగరైజ్ చేస్తాం. సో ఇలా ప్రతి పేషెంట్లోనూ ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుందా సిచ్యువేషన్ అంటే కాదండి. చాలామంది పేషెంట్స్లో సింపుల్ ఫిస్టులాస్, లో ఏనల్ ఫిస్టులాస్ ఎక్కువగా చూస్తుంటాము. కానీ చాలామంది పేషెంట్స్ భయపడి లేకపోతే డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి డిలే చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సింపుల్ ఫిస్టులా కాస్త ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాంప్లికేటెడ్ ఫిస్టులా లాగా తయారవుతుంది. దీన్ని రెండింటిని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము అంటే యూజువల్గా మనం పేషెంట్కి ఫిస్టులా ఓపెనింగ్ నుంచి డై పంపించి ఎక్స్రే కానీ ఎంఆర్ స్కాన్ కానీ చేపిస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఫిస్టులా సింపుల్గా ఉందా, కాంప్లికేటెడ్గా ఉందా, స్పింక్టర్ని ఎంతవరకు అది డిస్టర్బ్ చేస్తుంది అండ్ ఇంటర్నల్ ఓపెనింగ్ హై ఉందా, లో ఉందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలిసిపోతుంది. యూజువల్గా స్పింక్టర్లో నుంచి వెళ్ళే ఫిస్టులాస్కి మనం లేజర్ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇవి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఫిస్టులాస్ కూడా. ఇంటర్నల్ ఓపెనింగ్ సింగిల్గా ఉండి కొంచెం కిందకి ఓపెనింగ్ ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్లో లేజర్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదే వేరే కొన్ని ఫిస్టులాస్లో మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నప్పుడు, బ్లైండ్ ఎండింగ్ ట్రాక్స్ ఉన్నప్పుడు, ఇంటర్నల్ ఓపెనింగ్ కొంచెం లోపలికి ఉన్నప్పుడు, పైకి ఉన్నప్పుడు
అండ్ స్పింక్టర్ని మధ్యలో నుంచి వెళ్తున్న ఫిస్చులాస్, ఇలాంటివి కొన్ని లేజర్తో ట్రీట్ చేయడం కొంత డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. సో ఏది ఉన్నా కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే ఈజియర్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఆఫర్ చేయగలం. కాంప్లికేట్ అవుతున్న కొద్దీ అది కంప్లీట్గా తీయడానికి పాసిబుల్ అవ్వకపోవడము అండ్ సర్జరీ తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ రీయాక్టివేట్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఫిస్చులా ఉంది అనే అనుమానం ఉంటే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. దానికి ఎలాంటి మందులు లేవు. చాలామంది ఏవో మందులు యాంటీబయాటిక్స్ వాడితే కొన్నాళ్ళకి తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ అగైన్ ఈవెన్చువల్లీ ఒక 1 monthకో 2 monthస్కో డెఫినెట్గా మళ్ళీ రియాక్టివేట్ అయిపోతుంది. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా ప్రెజెంట్ అవుతే కనుక సింపుల్ మెథడ్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.